ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోవ్లాగ్స్. ఈ రోజు మన కర్ణాటక రైడ్ లో డే 3. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ వచ్చేసి కుశల్-నగర్ లో అయితే ఉన్నాం. ఈ రోజు కుశల్-నగర్ నుంచి స్టార్ట్ అవుతున్నాం మాడికేరి, అదే కూర్గ్ అనమాట. సో ఆన్ ద వేలో 1-2 ప్లేసెస్ ఉన్నాయి, టీ ఎస్టేట్స్ కానీ అండ్ ఒక డ్యామ్ ఉంది. వీటిలన్నింటిని అయితే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ కూర్గ్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి పెద్ద డిస్టెన్స్ ఏం పట్టదు, డైరెక్ట్గా కూర్గ్కి వెళ్ళిపోయామని అయితే 40 minutesలో వెళ్ళిపోవచ్చు. అటు కాకుండా మనం ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్దామని ఫిక్స్ అయ్యాం కాబట్టి మనకు ఒక 1 hour లేదా 1 hour 15 minutes పట్టొచ్చు. అంటే అక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తాను అనే దాన్ని బట్టి. సో ఈ హోటల్ డీటెయిల్స్ అని నేను కిందకి వెళ్ళకైతే మీకు ఇస్తా. హోటల్ అయితే యావరేజ్ నాకు మంచి ప్రైస్కి అయితే వచ్చింది. ఏసీ రూమ్ 900 రూపీస్కి వచ్చింది. ఇక్కడైతే ఏసీ అవసరం లేదు, కాకపోతే నేను తీసుకున్న కొంచెం నీట్గా ఉంటుందని చెప్పి ఏసీ రూమ్ అయితే. సో అది ఇంకా డైరెక్ట్గా గోపుర వ్యూకి అయితే వచ్చేయండి. సో కింద బైక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. బైక్ దగ్గరికి వెళ్ళే ముందులో మీకు విషయం అయితే చెప్పాలి. సో నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక క్రేజీ యాప్ని అయితే యూజ్ చేస్తాను, అదే కుకు ఎఫ్ఎం. బేసిక్గా కుకు ఎఫ్ఎం వచ్చేసి ఒక పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్. ఇందులో మీకు ఆడియో బుక్స్ అయితే ఉంటాయి, అది కూడా ప్రీమియం ఆడియో బుక్స్ అనమాట. ఇందులో మీకు 10,000+ hours ఆఫ్ కంటెంట్ అయితే ఉంటుంది, అది కూడా మన రీజనల్ లాంగ్వేజ్ అయిన తెలుగులో. వాటికి కూడా 4.5+ రేటింగ్ అయితే ఉంటుంది. మనం ఒక బుక్ కొని దాన్ని క్యారీ చేయడం అయితే చాలా కష్టం. బట్ కుకు ఎఫ్ఎం యాప్ లో మనకి బోల్డ్ బుక్స్ అయితే ఉంటాయి. నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎక్కువగా ఈ యాప్ అయితే యూజ్ చేస్తాను. బైక్ మీద వెళ్ళేటప్పుడు, కార్లో వెళ్ళేటప్పుడు లేదా ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఆడియో బుక్స్ అయితే వింటుంటాయి ఈ యాప్ యూజ్ చేసి. సో ఈ రోజు నా జర్నీలో నేను వచ్చేసి ద ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే బుక్ అయితే వింటున్నాను. ఇదైతే చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఇది నా ఫేవరెట్ బుక్. మీకు చిన్న క్లిప్ కూడా అయితే వినిపిస్తా, చూడండి. చాప్టర్ 1, ఆనందంగా ఉండగలమా? ఒకసారి ఊహించండి, మీరు ఎవరినో చాలా ప్రేమించారు. సో అది గైస్ విన్నారు కదా. అండ్ ఇందులో మీరు ఆడియో బుక్స్ అయితే చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. బేసిక్గా ఈ యాప్లో సబ్స్క్రిప్షన్ వచ్చేసి మనకి 399 రూపీస్ అయితే ఉంటుంది. బట్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక స్పెషల్ డిస్కౌంట్, నా కూపన్ కోడ్ HNM50 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 50% డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే కేవలం 199 రూపీస్కే ఈ యాప్ని అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఒక ఇయర్లీ సబ్స్క్రిప్షన్. అంటే మీరు ఒక రోజుకి 1 రూపీ కంటే తక్కువ స్పెండ్ చేస్తూ బోల్డ్ ఆడియో బుక్స్ అయితే వినొచ్చు. సో ఈ యాప్ లింక్స్ అన్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకసారి అయితే యాప్ని ట్రై చేయండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ఇంకైతే కిందకి వెళ్ళి బైక్ అయితే ఎక్కేద్దాం. సో ఇదే నేను తీసుకుంది హోటల్ QINN, క్విన్ హోటల్ అనమాట. 900 రూపీస్ రూమ్ అయితే పర్లేదు, గుడ్, నాట్ బ్యాడ్. రాత్రి దుమ్ము లేపింది వర్షం, నాకు తెలియదు వర్షం పడింది కూడా. పార్కింగ్ అయితే అండర్ గ్రౌండ్లో ఉంది కానీ అది చాలా నేరోగా ఉంది, అందుకే నేను బయటే పెట్టాను. వర్షం అయితే హెవీగా పడింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మాడికేరి కూర్గ్ అయితే మ్యాప్ పెట్టేసుకుందాం. కుశల్-నగర్ కూడా బాగా డెవలప్డ్, తక్కువేం కాదు. సో ఇప్పుడు ఆన్ ద వేలో మనకి ఒక అరే బాబాయ్ ఆగమ్మ. సో ఇది వచ్చేసి బస్ స్టాండ్ అనమాట. బస్ స్టాండ్కి మన హోటల్ అయితే చాలా దగ్గరగా ఉంటుంది. కుశల్-నగర్ బస్ స్టాండ్ ఇది. సో ఈ రోజు మనకి ఆన్ ద వేలో చిక్లీహోల్ రిజర్వాయర్ అనే ఒక ప్లేస్ అయితే వస్తుంది. ఆ చిక్లీహోల్ రిజర్వాయర్ ప్లేస్ చూసుకుంటూ మనమైతే కూర్గ్లోకి వెళ్దాం. నార్మల్గా డైరెక్ట్గా వెళ్ళిపోతే కూర్గ్కి 40-45 minutes వెళ్ళిపోవచ్చు. బట్ మనం రిజర్వాయర్ త్రూ వెళ్తున్నాం కాబట్టి మనకు ఒక 1.5 hour వరకు అవ్వచ్చు అనమాట. సో చాలా ప్లేసెసే ఉన్నాయి మనకి. అంటే కూర్గ్ ఒకటే కాదు, కూర్గ్లోనే కాదు, కూర్గ్కి చుట్టుపక్కల ఒక 50 kilometers రేంజ్లో చూసుకుంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. మనకి ఓపిక కూర్చొని అయితే ఎక్స్ప్లోర్ చేయాలా. బట్ మనమైతే ఎట్లాగో ఏడదాకా వచ్చాం కాబట్టి టాప్ 5 ప్లేసెస్ ఇన్ కూర్గ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం తప్పకుండా. ఈ రోజు అంతా అదే పని మనకి. సో పెట్రోల్ కూడా హాఫ్ ట్యాంక్ ఉంది. పెట్రోల్ అయితే ఏం అవసరం లేదు, డైరెక్ట్గా కూర్గ్కి వెళ్ళా కొట్టించేసుకోవచ్చు. రేంజ్ ఎంత చూపిస్తుంది? 208 kilometers, పర్లేదు, బాగానే ఉందన్నమాట రేంజ్. మైలేజ్ ఎంత? మైలేజ్ సో మైలేజ్ సేమ్ 34-35 ఇస్తుంది మైలేజ్. ఇక్కడికి ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యి మనం దగ్గర 700+ kilometers అయితే వచ్చాము. నేను ఇప్పుడే తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే, మీరు ఎవరైనా ఒకవేళ కుశల్-నగర్లో ఆగాలంటే, ఒకవేళ ఎవరైనా వస్తే, సో కుశల్-నగర్ దాటేసి ఒక 5 kilometers వస్తే చూడండి ఎన్ని హోటల్స్ ఉన్నాయి. మొత్తం అవుట్ సైడ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కుశల్-నగర్ టౌన్ సిటీలో కన్నా ఇక్కడే మనకి ఫుడ్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో కళ్ళు మూసుకొని ఏడే స్టే చేయొచ్చు మీరు. సో స్ట్రైట్ వెళ్తే మనకి కూర్గ్ వచ్చేస్తుంది. బట్ మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం ఎందుకంటే రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నాం. రిజర్వాయర్ చూసుకొని ఆ తర్వాత సిటీ లోపలికి అయితే ఎంటర్ అవుదాము. కర్ణాటక నాకు నచ్చింది ఏంటంటే 90% రోడ్స్ అన్నీ బాగున్నాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఫుల్ అడ్వెంచర్ రోడ్స్. రన్నింగ్స్ చూస్తున్నారా ఎట్లున్నాయో? ఈ బండిని ఇంకా ఎక్కువ ఉంచుదాం అనిపిస్తుంది, కానీ ఎక్కువ ఉంచాలంటే భయం వేస్తుంది. ఇంకా పూర్తిగా అలవాటు కాలేదు కదా, కొంచెం అలవాటు అయితే గట్టిగా అప్పుడు దీన్ని అల్లాడియొచ్చు ఇష్టం వచ్చినట్టు. అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, కూర్గ్లో బాగా ఫేమస్ ఏంటంటే స్పైసెస్. సో ఇక్కడ చాలా బాగా స్పైసెస్ అయితే దొరుకుతాయి. అండ్ మెయిన్ చూసుకుంటే వైన్. ఇక్కడ హోమ్ మేడ్ వైన్స్ అనేవి చాలా దొరుకుతాయి అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ అమ్ముతుంటారు. ఇప్పుడు కూడా నేను బయలుదేరి వచ్చాను కదా, నాకు ఆన్ ద వేలో ఒక 10-15 షాపుల దాకా కనిపించాయి.
ఉంటాయి, హోమ్ మేడ్ వైన్ అమ్మేవి. కుదిరితే ఎక్కడన్నా ఆగి చూపిస్తా మీకు అసలు ఎట్లుంటుంది ఏంది అనేది, స్పైసెస్ కూడా చూపిస్తా. వామ్మో రోడ్డు మెలికల్ రోడ్ స్టార్ట్ అయిపోయింది, పైన మబ్బులేమో పట్టేసి ఉన్నాయి. ఓ వరుణదేవుడా, ఒక్క అరగంట ఎక్కువ బల్లె. సో చిక్లీహోల్ రిజర్వాయర్కి రైట్ సైడ్ పోవాలి. స్ట్రైట్ వెళ్తే ఏ ఊర్లో వస్తాయి మనకు సంబంధం లే వాటితో. మనం వెళ్ళేటప్పుడు మాడికేరికి వెళ్ళేటప్పుడు అదే రూట్లో వెళ్తాము. సో ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ ఉంది అంతే చిక్లీహోల్ రిజర్వాయర్. మెయిన్ డ్రోన్ షాట్స్ బాగా తీసుకోవచ్చు అని అయితే వెళ్తున్నా నేను. డ్రోన్ షాట్స్ బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం మందలేంది అని అనేది. వర్షం పడకుండా ఉంటే చాలు, మనం నెక్స్ట్ లెవెల్ డ్రోన్ షాట్స్ తీయొచ్చు అనమాట. ఇది కంప్లీట్ ఫారెస్ట్ లోకి అయితే ఉంది. సో చూస్తున్నారా, మొత్తం ఫారెస్టే. చలి కూడా పెరుగుతుంది అనమాట. ఒక 18-19 ఉండొచ్చు టెంపరేచర్ ఇప్పుడైతే. ఒకప్పుడు ఇదే క్లైమేట్కి, ఇదే చలికి నాకు ఒక రేంజ్లో వణుకొచ్చేది. ఇప్పుడు మనం లదాఖ్, సిక్కిం ఇవన్నీ తిరిగిన తర్వాత అసలు ఈ చలి నథింగ్ అనిపిస్తుంది. థర్మల్స్ లేవు, ఏం లేవు. ఏం సామి ఈ రూట్ ఇంత డేంజర్గా ఉంది. అమ్మో ఇప్పుడు ఎదురొస్తున్నారు. ఇప్పుడు దాకా ఒక్కరు లేరు. 3 కిలోమీటర్ల నుంచి ఒక్కడనే వచ్చా, ఇప్పుడు ఎదురొస్తున్నారు. నాకు తెలిసి వీళ్ళు ఉదయాన్నే వచ్చి చూసుకొని వెనక్కి అవుతుంటారు. మనమేమో మధ్యాహ్నం వచ్చాం. మధ్యాహ్నం అంటే 11:30 లేండి టైము, పర్లేదు. ఈ మాత్రం తొందరగా గదిలేమంటే చాలు. ఓకే ఇటు పోవాలా లోపలికా? ఈ గూగుల్ తల్లి ఏమో లోపలికి బొమ్మని చూపిస్తుంది. ఇక్కడ అడుగుదాం, ఇల్లే చెప్తారు. ఓకే వచ్చేసాం. మనం కావాలంటే అటు నడుచుకెళ్ళొచ్చు, లేదా ఇక్కడ నుంచి కూడా నడుచుకెళ్ళొచ్చు అనమాట. ఫైనల్లీ చిక్లీహోల్ రిజర్వాయర్కి అయితే వచ్చేసాం. చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో చిక్లీహోల్ రిజర్వాయర్కి అయితే వచ్చేసాము. పెద్ద తలకే నొప్పి ఏంటంటే బైక్ మీద వచ్చేటప్పుడు హెల్మెట్. ఒక 2 బైక్లు ఒక కారు కనుక ట్రిప్కి వెళ్తే పర్ఫెక్ట్ కాంబినేషన్. అసలు లగేజ్ అంతా ప్రశాంతంగా కార్లో వేసేయచ్చు. ఇట్లాంటప్పుడు హెడ్ ఎక్సే ఉండవు అనమాట. సో డ్రోన్ అయితే తీసుకెళ్తున్నాను. సో రిజర్వాయర్ వ్యూ అయితే చూపిస్తా చూడండి. ఇప్పుడు బాగుంది ఇది. సో చూస్తున్నారా రిజర్వాయర్ అయితే. ఇది ఒక ఎత్తు అయితే, ఆ మూల ఒక స్పెషాలిటీ ఉంది రిజర్వాయర్ కి. అక్కడికైతే వెళ్దాము. ఆ స్పెషాలిటీ కూడా మీకు నేను చూపిస్తా. కానీ ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నట్టున్నాయి. ఒకసారి అయితే వెళ్దాం అక్కడికి, తర్వాత చూద్దాం మందలో ఏందనేది. ఈ రిజర్వాయర్ హైలైట్ వ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం ఫోన్ లో చూపిస్తే కిక్ ఉండదు, డైరెక్ట్ డ్రోన్ వ్యూకి అయితే వచ్చేయండి. డ్రోన్ షాట్స్ ఎట్లా అనిపించాయి? ఈ డ్రోన్ షాట్స్ కోసం నేను ఇక్కడ దాకా వచ్చాను అనమాట. మీకు గన నచ్చినట్టయితే ఒక్క లైక్ అండ్ ఒక్క కామెంట్ చేయండి చాలు. సో దట్ నాకు తెలుస్తుంది ఇట్లాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అని, ఈ టైప్ ఆఫ్ డ్రోన్ షాట్స్ ఇవన్నీ. సో ఇక్కడైతే చూస్తున్నారా చాలామంది టూరిస్టులు అయితే వచ్చారు. ఇది వచ్చేసి ఒక రిజర్వాయర్ టైప్ అనమాట, వాటర్ స్టోరేజ్కి అయితే యూజ్ చేస్తారు. అద్భుతం వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ ఇంకా కొన్ని వాటర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, కానీ ఈ మాత్రం ఉన్న చాలు. అసలు లేకపోవడం కన్నా ఈ మాత్రం ఉన్నాయి, అది సంతోషం. నేను టెన్షన్ పడతా వచ్చి అసలు
ఈ వాటర్ అన్నా ఉంటాయో ఉండవా అని ఈ మాత్రం ఉన్నాయి చాలు. సో మెయిన్ దీనివల్ల ఈ డ్యామ్ అయితే చాలా ఫేమస్ అయిపోయింది. చాలామంది టూరిస్టులు అయితే రావడం స్టార్ట్ చేశారు ఈ డ్యామ్ వ్యూ కోసం. సో ఈ డ్యామ్ పొడవు వచ్చేసి మొత్తం ఈ పొడవు చూస్తున్నారా, ఇది వచ్చేసి 485 మీటర్స్ అయితే ఉంటుంది. దీన్ని 1985లో ఓపెన్ చేశారు. సో ఇది ఇరిగేషన్ స్కీమ్ కింద అయితే కన్స్ట్రక్ట్ చేశారు కదా, డ్యామ్ కన్స్ట్రక్ట్ చేశారనమాట. చుట్టుపక్కల విలేజెస్ అన్నిటికీ దీని నుంచి అయితే మనకి వాటర్ వెళ్తాయి. సో మనకి ఇందాక గూగుల్ తల్లి ఇటు సైడ్ నుంచి వెళ్ళమని చూపించింది ఈ రూట్లో. అది కింద వెహికల్స్ వస్తున్నాయా, ఇక్కడ బ్రిడ్జ్ ఉందా, ఈ బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్ళొచ్చు అనమాట మనం కావాలనుకుంటే. బట్ అక్కడది నార్మల్గానే ఉంది, పెద్ద హడావిడి అయితే ఏం లేదు. పోవాలనుకునే వాళ్ళు ఆ కింద నుంచి కూడా పోవచ్చు అనమాట బండి వేసుకొని. చాలా మంది ఆ బ్రిడ్జ్ మీద ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో కూర్గ్ రావడానికి మనకి బెస్ట్ టైం వచ్చేసి వర్షాలు పడేటప్పుడేను, లేదా మాన్సూన్ లో కూడా రావచ్చు అనమాట. తెలుగు వాళ్ళు చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. నాకు ఆల్మోస్ట్ ఒక 10 మంది పైన కనిపించారు తెలుగు వాళ్ళు. సో మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక 2-3 అయితే పలకరించారనమాట. చాలా హ్యాపీ. రాష్ట్రం కానీ రాష్ట్రంలో, ప్లేస్ కానీ ప్లేస్ లో ఈ అడవిలో పలకరిస్తున్నారంటే. సో చాలా మంది తెలియదు కూర్గ్ వచ్చిన వాళ్ళకి ఈ ప్లేస్ గురించి. సో తప్పకుండా విజిట్ చేయండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. సో కుశల్ నుంచి అయితే ఒక 15 కిలోమీటర్లు, కూర్గ్ నుంచి అయితే ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది, 20-25 ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ జర్నీ టైం అంతే. మనకి ఈ రిజర్వాయర్లో మొసళ్ళు కూడా ఉంటాయంట, చూడొచ్చు. మొసలు ఫోటో అయితే వేసారు. సో చిక్లిహోల్ రిజర్వాయర్ దగ్గర ఒక 1 అవర్ పైన టైం అయితే స్పెండ్ చేశా. ఇక్కడ పైనాపిల్ అండ్ కొన్ని డ్రింక్స్ అయితే తాగాను అనమాట. అన్ని డబుల్ ద ప్రైస్. అబ్బాబ్బాబ్బా బురద. సో ఇక్కడ ఏం తినాలన్నా డబుల్ ప్రైస్, అందుకే లైట్ ఫుడ్ అయితే తిన్నా. ఇక్కడ నుంచి డైరెక్ట్ కూర్గ్ అయితే కొట్టేద్దాం. 12:30 అయిపోయింది టైం. 11:30కి ఏమో వచ్చాం. ఇదిగోండి, నేను మీకు ఇందాక ఒక రోడ్లా చూపించాను చూడండి, డ్యామ్ వాటర్ మధ్యలో. అది ఇది ఇటు సైడ్ వెళ్తే వస్తుంది. ఒకసారి సరదాగా వెళ్ళొద్దామా, ఇట్లా టైం ఉంది కాబట్టి ఒక రౌండ్ వేసేసి వద్దాం. అక్కడ నుంచి వ్యూ ఎట్లా ఉంటుందో చూపిస్తాను మీకు. అసలు వెళ్ళొచ్చో లేదో కూడా తెలియదు, కాకపోతే ఇందాక కొన్ని వెహికల్స్ అయితే వెళ్ళాయి, ఆ ధైర్యంతో వెళ్తున్నా నేను. ఇక్కడ కాపలాకి ఒక్క పోలీస్ ఆయన ఉన్నాడు అంతేను, ఎక్కువ మంది కూడా ఏం లేరు. డ్రోన్ కాడ కూడా భయపడ్డా, ఎగరైనిస్తారా లేదా అని. ఎట్లా ధైర్యం చేసి ఎగరేసా, ఎవడ ఏం మాట్లాడలా. ఇదిగోండి అక్కడ చిక్లిహోల్ రిజర్వాయర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తుంది. అండ్ మొత్తం పగిలిపోయిన రోడ్ అయితే ఉంది. ఈ ఆఫ్ రోడ్ బైక్ తీసుకొని మంచి పని చేసే. ఎంత పెద్దది వస్తున్నా, ఎంత పెద్ద గతుకొచ్చినా ఫస్ట్ టెన్షన్ ఉండట్లే, ఈజీగా లాక్కెళ్ళిపోవచ్చు. సో ఇదిగోండి, ఇది నేను చెప్పింది. ఇక్కడ నుంచి మనకి డ్యామ్ వ్యూ అయితే క్లియర్గా కనిపిస్తుంది, చూస్తున్నారా. సో సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట వ్యూ అయితే. అదేదో 3D యానిమేషన్ ఉన్నట్టుంది చూడడానికి. సో ఇక్కడ నుంచి కూడా డ్యామ్ పైకి నడుచుకొని వెళ్ళొచ్చు. సో బేసిక్గా ఈ డ్యాము 1985లో ఈ చుట్టుపక్కల విలేజెస్ అన్నిటికీ వాటర్ కోసం అయితే కట్టారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది వచ్చేసి, కానీ మంచి డిజైన్లో తెలివిగా టూరిజం కూడా మంచిగా డెవలప్ అయ్యేటట్టే కట్టారనమాట. మెయిన్ ఆ షేప్ ఉంది చూడండి, అదొక ఫౌంటైన్ షేప్లా తీసుకొచ్చారు. అది బాగుంది, చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది. నార్మల్ డ్యాము ప్రతి దగ్గర ఉంటుంది, బట్ ఆ ఫౌంటైన్ డిజైన్ అన్ని దగ్గర ఉండదు. ఫౌంటైన్ ఏం కాదు, దాన్ని ఏమంటారు, స్లైడ్ డిజైన్. సో ఇక్కడ నుంచి మాడికేరి అన్న కూర్గ్ అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి మాడికేరికి వచ్చేసి మ్యాప్ పెట్టేసుకున్నాం, నెట్ రావట్లేదు. మనకి ఈ కొండల్లో కూడా కొన్ని రిసార్ట్లు అయితే ఉన్నాయి అడవిల్లో. ఇది చూడండి, ఆంధ్ర స్టైల్ మీల్స్, అతిథి కంఫర్ట్స్. ఇందాక కుశల్నగర్ నుంచి వస్తున్నప్పుడు నాకు కనిపించింది దారిలో, కానీ ఇక్కడ దాకా వచ్చాక మనం కర్ణాటక స్టైల్ ట్రై చేస్తే కష్టం కదా. ఇది చాలా ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసాం కదా చిక్లిహోల్ రిజర్వాయర్, ఇది వచ్చేసి చాలా అన్నోన్ డెస్టినేషన్ అనమాట. చాలా తక్కువ మందికి అయితే తెలుసు. ఇంకా ఉన్నాయి 2-3 ప్లేసెస్ అయితే ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాల్సింది. అది మ్యాక్సిమం మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి. ఫస్ట్ ఇప్పుడు కూర్గ్ వెళ్ళేసి రూమ్ తీసేసుకొని స్టే చేయాలి కూర్గ్లో, తర్వాత ఆ ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. అది షెడ్యూల్ మంది. సో ఇందాక ఏ హైవేలో అయితే ట్రావెల్ చేసామో కుశల్నగర్ నుంచి, సేమ్ అదే హైవేలోకి అయితే మళ్ళీ వచ్చేసాము. జస్ట్ 7 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి అంతే. మాడికేరి 26 ఇక్కడ నుంచి. నేను హోటల్ కూడా అయితే ఏం బుక్ చేసుకోవాలా, వెళ్ళి డైరెక్ట్గా తీసుకోవాలి. సో ఇదంతా మనకి ఫారెస్ట్ రీజియన్ కాబట్టి స్పీడ్ లిమిట్ 65 కిలోమీటర్స్ అనమాట. ప్రతి దగ్గర చాలా దగ్గర బోర్డులు అయితే కనిపిస్తున్నాయి 65 కిలోమీటర్ స్పీడ్ లిమిట్ అని. బట్ ఎవరైతే పట్టించుకోవట్లే, కార్ వాళ్ళు అయితే 80-85 వెళ్తున్నారు. సో నేను 70 మెయింటైన్ చేస్తున్నా, నిదానంగా వెళ్తున్నా. కొంచెం మంచిగా వ్యూని అయితే రైడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇట్లాంటి ప్లేసెస్లో వర్షం పడకుండా ఉంటే చాలా హ్యాపీ. అసలు ఈరోజు క్లైమేట్ బాగుంది కాబట్టి ఇంత మంచిగా ఉంది మనకి. ఇదే ప్లేస్లో వర్షం పడితే ఇంక చొక్కలే. సో ఇక్కడ బోర్డులన్నీ కన్నడలో రాస్తున్నాయి, నాకైతే అర్థం కావట్లే.
బట్ యానిమల్స్ సింబల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఏనుగు, అనికాడ్ రిజర్వ్ ఫారెస్ట్, ANEKAD అనికాడ్, ఏనుగులు, పాములు సింబల్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, దీని తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేసెస్ చిక్మగళూరు కానీ, లేదా శృంగేరి కానీ, అగుంబే కానీ, ఇవన్నీ కూడా చాలా డేంజర్ ఫారెస్ట్లు అనమాట. రోడ్లు కూడా మనకి సేమ్ ఇప్పుడు ఎటువంటి రోడ్డు అయితే ఉందో మనకి శృంగేరి, అగుంబే అక్కడ కూడా ఇంత మంచి రోడ్డు ఉంటుంది. కర్ణాటకలో నాకు నచ్చేది ఏంటంటే ఘాట్ రోడ్లలో నెక్స్ట్ లెవెల్ రోడ్స్ అయితే ఉంటాయి. ఒక్క పార్ట్ హోల్ కూడా ఎతికినా కనిపిదు, అంత మంచి రోడ్స్ అయితే ఉంటాయి ఘాట్, ఎస్పెషల్లీ కొండల్లో. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇవన్నీ కాఫీ ప్లాంటేషన్స్. చెట్లు అయితే అడ్డం వచ్చేసాయి. ఇప్పటి వరకు కాఫీ ట్రీలు అయితే బాగా కనిపించాయి క్లియర్గా, పెద్ద పెద్ద బోర్డులు అయితే ఉన్నాయి కాఫీ ప్లాంటేషన్స్ అని. ఇక్కడ నుంచి ఎదుగుండి ఏడేమీ లేవు. సో సిటీ లోపలికి అయితే వచ్చేసాము. గూగుల్ తల్లి బీవస్తంగా కన్ఫ్యూజ్ చేస్తుంది. సో ఇదంతా కూర్గ్లో మాడికేరి ఇది వచ్చేసి. సో సిటీ అయితే చూస్తున్నారా, మొత్తం ఇదంతా సిటీయే. అక్కడ కొండ మీద అయితే సూపర్ ఉంది. కొంచెం ముందలకైతే వెళ్దాము. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి.